చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు సాగు చేయాల్సి ఉండగా వరుణుడు కరుణించట్లేదు. చెరువులు, కుంటల్లో నీరు అడుగంటి పొలాలు వెలవెలబోతున్నాయి. వర్షాలు కురవాలని అన్నదాతలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం రాష్ట్ర అన్నదాతలకు శాపంగా మారుతోంది. వర్షాలు కురవాలంటూ పలుచోట్ల ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు సాగు చేస్తారు. సకాలంలో వర్షాలు కురుస్తాయని భావించిన అన్నదాతలు విత్తులు వేసుకుని వరుణుడి రాక కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ రెక్కల కష్టం వృధా అవుతుందని అన్నదాతలు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చిన్నబోదలో వర్షాల కోసం స్థానికులు కప్పతల్లి ఆట ఆడారు. గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామస్తులంతా నృత్యాలు చేశారు. వాటి వరకు రైతులందరూ పత్తి మొలకలు పెట్టుకుంటే గుంటకలు తిరిగేది, కలుపులు తీసుకునేది. వర్షాలు లేకపోవడం వల్ల అవి కూడా మొలవడం కూడా చాలా కష్టమవుతుంది. ఇప్పుడు రైతులకు ముఖ్యంగా సకాలంలోనే వర్షాలు పడితేనే రైతు బాగుపడతాడు, రైతుకు అభివృద్ధి చెందుతాడు. వర్షాలు లేకుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు నార్లు కొన్ని చోట్ల పోశారు, కొన్ని చోట్ల పోయలేదు. బావిలో కూడా తక్కువ నీళ్లు ఉన్నాయి. అసలు ఈ సంవత్సరం వరి పంట పెట్టడం జరుగుతుందా జరగదా అనేది అర్థమయ్యే పరిస్థితి లేదు. చెరువులు, కుంటల కింద ఏమాత్రం సాగే పరిస్థితి లేదు. ఏదన్నా బోర్లు, బావుల కిందనే పంట వేసే పరిస్థితి ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లిలో వరుణుడి కోసం పాటలు పాడారు. ఎల్నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల నుంచి విముక్తి కల్పించాలని మహిళలు నాట్లు వేస్తూ వర్షాల కోసం ప్రార్థించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో కప్పతల్లి ఆట ఆడారు. వర్షాలు కురవాలని శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయం వద్ద నీళ్ల బిందెలతో ప్రదక్షిణలు చేశారు. స్వామివారికి జలాభిషేకం చేసి బతుకమ్మ ఆడారు. వర్షాలు కురవకపోతే పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.